ఇట్లా గారు అన్నగారు చెప్పండి. ఉప్పర్పేటలో 14 ఫైనాన్స్ నుండి పద్మనాయక సంఘం అలాగే యాదవ సంఘంకు పనులకు శంకుస్థాపనకు వచ్చినటువంటి ఎమ్మెల్యే జీవనన్న గారికి, చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి గారికి ఇక్కడ మా శ్మశాన వాటికి అసౌకర్యంగా ఉందని మేము ఎమ్మెల్యే జీవనన్న దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు 14 ఫైనాన్స్ నిధుల నుండి పనులు చేపించడం జరిగింది. అలాగే మాకు మార్గదర్శకంగా ఉంటూ మా వార్డు అభివృద్ధికి సహకరిస్తున్న మన ఎమ్మెల్యే జీవనన్న గారికి, మేడం చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రరెడ్డి గారికి నా వార్డు ప్రజలందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. 14 ఫైనాన్స్ నిధులు అనేది శ్మశాన వాటికలు పార్కులకు సంబంధించి వివిధ గ్రాంట్లు రావడం జరిగింది. దాంట్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని శ్మశాన వాటికలకి కేటాయించడం జరిగింది. అందులోనే ఈరోజు 30 లక్షలతో ఈ 2 శ్మశాన వాటికలకు పూజ చేసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా 14 ఫైనాన్స్కి సంబంధించిన శ్మశాన వాటికలకు టెండర్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఇంకా పెండింగ్ ఉన్న శ్మశాన వాటికలు కూడా పూర్తి అవుతాయని మనం చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూసుకుంటే శ్మశాన వాటికలకి కంపౌండ్ వాల్ అంటే ముఖ్యంగా ఫస్ట్ కంపౌండ్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు వచ్చే 14 ఫైనాన్స్ అనేది ఈ గ్రాంట్ అనేది 16-17 17-18లో కూడా దీనికి 10 లక్షలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈ 15 లక్షలతో కంపౌండ్ వాళ్ళు నిర్మించి తర్వాత 17-18లో వచ్చే దాంట్లో లోపలి సదుపాయాలు కూడా మున్సిపల్ తరఫున చేస్తామని మనం చేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. చేపట్టవలసినటువంటి కార్యక్రమాలలో శ్మశాన వాటికలు ప్రాధాన్యత సంతరించుకుంటామని చెప్పక తప్పదు. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదని చెప్పినట్టు ఇవాళ అంతిమ యాత్రకు సంబంధించి శ్మశాన వాటికలకు ప్రాధాన్యతనిస్తూ వాటికి కావాల్సినటువంటి ఒక సౌకర్యాలన్నీ కల్పించటం ధ్యేయంగా ఇటు పట్టణ పరిధిలోనైతేనేంటి లేక గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేంటి ఇలా ఏ విధంగానైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇలా కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి విడుదలవుతున్నటువంటి ఎన్ఆర్ఈజెస్ అంటే వాస్తవంగా ఎన్ఆర్ఈజెస్ వల్ల ఒక కల్ప తరువులు లాగా మారిపోయిందని చెప్పంటున్నాను. ఇలా గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం వైపుకి వెళ్ళి నిధుల విడుదల ఏమాత్రం లేకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి విడుదలవుతున్నటువంటి ఒక 14 ఫైనాన్సే కానివ్వండి, అట్లాగే ఎన్ఆర్ఈజెస్ ఏ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాం లోపల గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ కూలీలకు అందరికీ ఉపాధి కల్పించాలనేటువంటి ఒక భావనతోని మరి అమలు చేపట్టబడడం జరిగిందో అది వాళ్ళు ఒకవైపు ఏదైతుందో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టవలసినటువంటి ఒక సౌకర్యాల నిమిత్తం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలు నిర్మించడం జరుగుతుందని చెప్పంటే అది కేవలం ఎన్ఆర్ఈజెస్ నిధులతోనే అని చెప్పక తప్పదంటున్నాయి. అట్లాగే ఇలా పట్టణ ప్రాంతానికి సంబంధించి కూడా ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో ఇలా గడిచిన 4 సంవత్సరాల నుండి
జగిత్యాల పట్టణంలో దాదాపు 10 శ్మశాన వాటికలు ఉంటాయి మనకు. ఇలా మోతే రోడ్డు శంకర్ గారితో మొదలు పెట్టుకుంటే గొల్లపల్లి రోడ్డుకున్నదే కానివ్వండి, చిత్తపుట్టే కానివ్వండి, ఇలా మనం నూతనంగా ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నటువంటి ఇటు యాదవ సోదరులకు సంబంధించిన ఒక శ్మశాన వాటికే కానివ్వండి, అట్లే మా పద్మనాయక మిత్రులకు సంబంధించిన ఒక శ్మశాన వాటికే కానివ్వండి, ఇలా కొత్తవాడ కానివ్వండి, గాంధీనగర్ కానివ్వండి, వివిధ ప్రాంతాల్లో దాదాపు 10 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇలా జగిత్యాల మున్సిపల్ పాలక మండలి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారే కానివ్వండి, వారికి సహకారం అందిస్తున్న మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా మరి శ్మశాన వాటికలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా 14th ఫైనాన్స్కి వెళ్ళి విడుదలవుతున్నటువంటి నిధులను ఇలా శ్మశాన వాటికల అభివృద్ధి కొరకు, అక్కడ కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి కొరకు ఏ విధంగానైతే ఇవాళ ఈ యాదవ్ సోదరులకు సంబంధించిన శ్మశాన వాటికకు 15 లక్షలు, పద్మనాయక సోదరులకు సంబంధించినటువంటి ఒక శ్మశాన వాటికకు 15 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందో, అట్లాగే ఇక్కడ శంకర్ గట్టికి ఏదైతే ఉన్నదో అది జగిత్యాల పట్టణంలో పెద్దది, అది దానికి ఒక 45 లక్షలు, చింతకుంట దళితులకు సంబంధించింది దానికి ఒక 45 లక్షలు, ఇలా గొల్లపల్లి రోడ్డు కానీ ఈ విధంగా ఏదైతుందో దాదాపు ఈ 10 శ్మశాన వాటికల మీద 2 కోట్ల రూపాయల నిధులు ఏదైతుందో మరి మంజూరు చేయడం జరిగింది. నేను ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులను కోరేది ఏంటంటే ఇలా ప్రభుత్వ పరంగా మనకు అందుబాటులో ఉన్న నిధులను మరి సమయంలో వెచ్చించడం ప్రధానమని చెప్పంటారు. ఇవాళ ఈ శ్మశాన వాటికలకు సంబంధించిన ఏదైతే దాదాపు 2 కోట్లు అని చెప్తున్నానో ఇవన్నీ కూడా టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. ఈ టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నటువంటి ఒక ఈ శ్మశాన వాటికల అభివృద్ధికి ఏదైతే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి విడుదలవుతున్నటువంటి ఒక 14th ఫైనాన్స్ నిధులను వెచ్చిస్తున్నామో ఇవన్నీ కూడా సాధ్యమైతే తొందరలో అంటే ఈ 4 మాసాల కాలంలో ఇవన్నీ పనులు పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని చెప్పని నేను వారి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి పాలక మండలి ఈ శ్మశాన వాటికలకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు వెచ్చిస్తున్నందుకు వారిని నేను హృదయపూర్వకంగా